జై నాయ బ్రాహ్మణ, జై కర్పూరి ఠాగూర్. అందరికీ కూడా నాయ బ్రాహ్మణులందరికీ కూడా నమస్కారం. నా పేరు పెదబెంకి శివప్రసాదరావు. మీ అందరికీ తెలుసు. ఒక కులవృత్తి నేను ఉపాధ్యాయునిగా చేస్తున్నప్పటికీ కూడా కులవృత్తి సంఘానికి పార్వతీపురం టౌన్కి అధ్యక్షుడిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆ తరువాత జిల్లా స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక పదవులను అలంకరించాను. ముఖ్యంగా నాయ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేశాను. 1986 నుండి ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారు రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈరోజు యానాదయ్య గారు, సిద్ధవటం యానాదయ్య గారు వరకు కూడా నేను సంఘంలో ఉంటూ సంఘ అభివృద్ధికి, తద్వారా నాయ బ్రాహ్మణులకి సేవ చేసేటటువంటి భాగ్యం అయితే నాకుంది. ఈ క్రమంలో ఎంతోమంది నాయకులతో కలిసి పనిచేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక విన్నపము ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంతవరకు కూడా నాయ బ్రాహ్మణులకి టికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పోటీ చేసే అభ్యర్థులుగా మనం లేవు. నాకు ఈరోజు బీఎస్పీ పార్టీ ఒక అవకాశంగా ఇచ్చింది. అది మనందరికీ గౌరవం. మనలాంటి కులాలకి ఏవైతే చట్టసభల్లో అధికారము లేనటువంటి ఏవైతే కులాలు ఉన్నాయో ఆ కులాలు అందరికీ కూడా ఒక గౌరవం తెచ్చే పద్ధతి, గౌరవం తెచ్చేటువంటి ఒక విషయంగా బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ఉంది. మరి నాకు విశాఖపట్నం లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం మరి బీఎస్పీ పార్టీ ఇచ్చింది. మరి నేను ఉద్యోగస్తుల సంఘంలో కూడా అప్పటి నుండి కూడా నాకు 89లో ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి కిందటి సంవత్సరం వరకు కూడా ఉద్యోగ సంఘంలో కూడా నాయ బ్రాహ్మణ ఉద్యోగ సంఘంలో కూడా నేను కీలకంగా మరి ఉన్నాను. మరి కీలకంగా అనేక మంది పేద నాయ బ్రాహ్మణులకు సేవ చేసేటువంటి కార్యక్రమంలో కూడా నేను ముందున్నాను. మరి ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, నాయ బ్రాహ్మణ ఉద్యోగస్తులారా, నాయ బ్రాహ్మణ సంఘీయులారా, నేను గత 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా నేను ఈ సంఘంలో పనిచేస్తున్నాను. బహుజన సమాజ్ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ కూడా నాకు దీవించి మన సత్తాని, నాయ బ్రాహ్మణుల సత్తాని, ఎందుకంటానంటే కర్పూరి ఠాగూర్ ప్రజలకు సేవ చేయడానికి వచ్చి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మరి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ గారు కూడా ఈరోజు దిగ్విజయంగా, మరి కరుణానిధి గారు వాళ్ళందరూ కూడా మరి మన సత్తాను చాటి అక్కడ చీఫ్ మినిస్టర్గా అయ్యారు. మరి వీరప్ప మొయిలీ గారు కర్ణాటక రాష్ట్రంలో కూడా మరి ఆయన కూడా ఎంపీగాను ఎమ్మెల్యేగాను అనేక పదవులు చేసి కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు వీరప్ప మొయిలీ గారు. మరి అందరూ కూడా నాయ బ్రాహ్మణుల విషయం మీ అందరికీ తెలుసు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణలో పర్టికులర్గా ఒక పార్టీ ఎవరికి కూడా మనకు అవకాశం ఇవ్వలేదు. మరి బహుజన సమాజ్ పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా నాకు రాబో ఎన్నికల్లో అయ్యో మనవాడు ఉన్నాడు, మన బడుగు బలహీన వర్గాడు ఉన్నాడు, మన బీసీ వాడు ఉన్నాడు, మన నాయ బ్రాహ్మణుడు ఉన్నాడు, మనం అవకాశం కల్పిద్దామని మీరు అందరూ కూడా, మీరు మీ ఇంటి కుటుంబ సభ్యులు మరియు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా చెప్పి నాకు ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను.